ఐఏఎస్ సాధించడానికి సంబంధించి ద బెస్ట్ ఏమిటి అంటే ప్లానింగ్. సో ఆ మాటకు వస్తే జీవితంలో కూడా ప్లానింగ్ చాలా అవసరం. పెళ్ళి అవ్వడానికి ముందు అసలు పెళ్ళయిన తర్వాత ఎలా జీవించాలనుకుంటున్నాం, హ్యావ్ ఎ ప్లాన్. డిగ్రీ చదువుతుండగానో బీటెక్ చదువుతుండగానే అయిన తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నావు, ఎలాంటి జాబ్ సంపాదించాలనుకుంటున్నావు, హ్యావ్ ఎ ప్లాన్. ఒక పొలిటికల్ పార్టీలోకి దేంట్లోకి నువ్వు కనుక జాయిన్ అయితే ఎప్పటికి నువ్వు సీఎం అవ్వాలనుకుంటున్నావు, లేదా పిఎం అవ్వాలనుకుంటున్నావు, లేదా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావు, హ్యావ్ ఎ ప్లాన్. ఒక ఇల్లు కట్టాలనుకోవడం కానీ, ఒక ఊరికి వెళ్ళాలనుకోవడం కానీ, లేదా ఏదైనా ఒక మంచి పని చేయాలనుకోవడం కానీ, ప్రతిదానికి ప్లానింగ్ అనేది కంపల్సరీ కావాలి. ఆ మాటకు వస్తే తెలుసో తెలియకో మనం ప్రతిదీ కూడా ప్లాన్ తోటే చేస్తాం. ప్లానింగ్ అనేది విత్తనం లాంటిది, రిజల్ట్ అనేది పండు లాంటిది. మీరు కావాలంటే చూడండి, నేను ఈ పుస్తకం ఇక్కడి నుంచి తీయాలి అంటే తీయడం అనే యాక్షన్ కన్నా ముందు దానికి సంబంధించిన విత్తనం అనే ప్లాన్ నా బ్రెయిన్లో ఉంటుంది, తీయాలి అనే ప్లాన్. అందుకని హ్యావ్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ కోసం ఏం చేయాలి అన్నప్పుడు నేను ఏం చేశానంటే, ఇది కొంచెం శ్రద్ధగా వినండి. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్ 365 రోజుల పాటు ఎప్పుడెప్పుడు ఏమేమి చదవాలి అనేది ఒక ప్లాన్ గీశాను నేను. ఇంతకుముందు నేను ఏం చేశానంటే, ఈ గురుకులం ద్వారా ఇలాంటి ఒక ప్లానర్ని ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇదేంటంటే, ఏ రోజు ఏం చదవాలి అనే దానికి సంబంధించి ఒక స్టూడెంట్ తనకు తాను రాసుకోవాలి. అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏం చదివారు అనేది. ఇది నిజానికి రిపోర్ట్ లాంటిది. కానీ ఈ రిపోర్ట్ లాంటిది కన్నా ఏం చేశానంటే, ఇప్పుడు నేను ఒక ప్లానర్ గీశాను. ఇది 365 రోజులకు సంబంధించిన టోటల్ ప్లాన్. కాకపోతే ఇది పబ్లిష్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం. ఈ ప్లానర్ని మీకు ఇస్తాం. దీన్ని ఏం చేశానో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. 365 రోజుల పాటు ఒక స్టూడెంట్ ఫస్ట్ 52 ఆదివారాలు ఉంటాయి, తీసేశాను నేను. ఇందులో 52 ఆదివారాలు కూడా జస్ట్ కేవలం హాలిడేగా పక్కన పెడతాం. ఆ హాలిడే రివ్యూ చేసుకుంటారా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తారా, సినిమాకి వెళ్తారా, షికార్కి వెళ్తారా, మెడిటేషన్ చేసుకుంటారా, ఆదివారం మీ ఇష్టం. సో 52 ఆదివారాలు తీసేస్తే 365 రోజుల్లోంచి 52 రోజులు తీసేస్తే కాస్త అటు ఇటుగా ఒక 310, 306 రోజుల పాటు మనకు ఒక ప్లాన్ వస్తుంది. సో 306 రోజుల పాటు అంటే ఒక 10 నెలలు అనుకోవచ్చు, కాస్త అటు ఇటుగా. ఒక 10 నెలల పాటు మీరు ఏం చదవాలి అనే దానికి సంబంధించి డే 1 నుంచి, ఐ రిపీట్, డే 1 నుంచి డే 365 వరకు ఎవ్రీడే ఏ క్లాస్ చదవాలి, సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 అని రోజుని ఒక 3 సెషన్స్గా డివైడ్ చేశాను నేను. సెషన్ 1లో ఏం చదవాలి అనే టైం టేబుల్ని ఈ బుక్ మీకు ఇచ్చేస్తాను. అఫ్కోర్స్ ఇది ప్రింట్ చేసి ఇస్తాం. ఇది జస్ట్ ఇంకా నార్మల్ ఫేజ్లో ఉంది. అంటే ఉదాహరణకి ఇక్కడ డే 1 ఎన్సీఆర్టీ హిస్టరీ 6th క్లాస్లో లెసన్ నెంబర్ 1. అలాగే ఒక క్లాస్ మనం పంపిస్తాం యాన్షియంట్ ఇండియా లెసన్ నెంబర్ 1. అలాగే సిబిఎఫ్సి పాలిటీ క్లాస్ ఒకటి పంపిస్తాం లెసన్ నెంబర్ 1. అంటే ఏ రోజు ఏ లెసన్ మీకు వస్తుందో, హిస్టరీ తర్వాత జాగ్రఫీ, జాగ్రఫీ తర్వాత ఎకానమీ, ఎకానమీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ప్రతి సెషన్ ప్రతి రోజుని 3 సెషన్స్గా డివైడ్ చేసి 3x2 6 గంటలు మీరు చదివేలా ఏర్పాటు చేసి, ఆ 6 గంటలు చదవడానికి వీలుగా ఒకటేమో ఎన్సీఆర్టీ చదివేలాగా, ఒకటేమో వినేలాగా, ఒకటేమో నోట్స్ రాసుకునేలాగా. అంటే లిజనింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్ అండ్ అబ్జార్బింగ్ స్కిల్ అండ్ రైటింగ్ స్కిల్స్ 3 డెవలప్ చేసే ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇలా మనకి యాన్షియంట్ ఇండియా కానీ, మిడివల్ ఇండియా కానీ, మోడర్న్ ఇండియా కానీ, కల్చర్ కానీ, వరల్డ్ హిస్టరీ కానీ, పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, గవర్నెన్స్ కానీ, ఎకానమీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ, సీసాట్, ఎస్ఏ, ఎథిక్స్, ఎవ్రీథింగ్ మొత్తం మన సిలబస్లో ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటికి కొన్నింటికి వరల్డ్ హిస్టరీకి 5 రోజులు మాత్రమే ఇద్దాం, కానీ ఎకానమీకి 50 రోజులు ఇవ్వాల్సి రావచ్చు. పోస్ట్ ఇండిపెండెన్స్
చేసి అసలు పుస్తకమే చదవాల్సిన అవసరం లేకపోవచ్చు, కేవలం ఎన్సీఆర్టీ ద్వారా మాత్రమే పోస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ తీసుకునే అవకాశం ఉంది. అందుకని ఈ గురుకులం ద్వారా ఇచ్చే క్లాసెస్ ప్లస్ మీరు చదవాల్సిన టెక్స్ట్ బుక్లు ప్లస్ మీరు చదవాల్సిన మెటీరియల్స్ ఎవ్రీథింగ్ కాంపాక్ట్గా ముందే ప్లాన్ చేసి ఒక 365 రోజుల పాటు ఏం చదవాలో, ఎప్పుడు చదవాలో, ఎలా చదవాలో లాంటి వాటికి సంబంధించిన మొత్తం ప్రీ ప్లాన్ గీసి ఇలా పుస్తక రూపంలో ప్రింట్ చేసి మీకు ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. జనవరి 1 నుంచి 365 రోజుల పాటు ఇలాంటి ఒక ప్లానర్ తోటి మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. 365 డేస్ ఒక గేమ్ చేంజర్ లాగా, అన్స్టాపబుల్ గేమ్ చేంజర్ లాగా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే జస్ట్ ప్లాన్ యువర్ ప్రిపరేషన్. ఆ ప్లానింగ్ ప్రిపరేషన్ కోసం జస్ట్ నా భుజస్కంధాల మీద పెట్టండి. ఏం ప్లాన్ చేయాలో, ఎలా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత మాత్రమే కాదు, ఒక విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే ఇందులో ఏముంటుందో, ఎలా ఉంటుందో కూడా నేను డిస్కషన్ చేస్తున్న కొన్ని వీడియోస్ని కూడా మన యాప్లో మీరు జాయిన్ అవ్వడానికన్నా ముందే మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మీరు జాయిన్ అవ్వడానికన్నా ముందే ఏర్పాటు చేయడం ఎందుకంటే ఒకసారి చూడండి, అందులో ఏముందో అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే నాతో జర్నీ చేసే ప్రయత్నం చేయండి. అందుకోసం 8897826108కి ఫోన్ చేసి మీ పేరుని ఎన్రోల్ చేసుకోండి. ఆ డిస్కషన్ క్లాస్కి, ఆ డిస్కషన్ వీడియోకి మీరు అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఐ రిపీట్, మీరు ప్లానింగ్ తోటి ముందుకెళ్ళడానికి నేను 365 డేస్ ప్లానర్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అండ్ ఇన్నోవేటివ్ రెవల్యూషనరీ అప్రోచ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని నేను భావిస్తున్నాను.